వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత చాలా క్లియర్గా హిందూ సంస్కృతి మీద, హిందూ ఆలయాల మీద, హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేకుండా మాట్లాడాల్సిన అంశం. సంవత్సరంన్నర కాలంలో ఎన్ని ఆలయాలలో విగ్రహం ధ్వంసమయ్యాయి, పిచ్చోడి లెక్కల్లోకి ఎంతగనం పోయాయి, హిందువుల పండగలకు సంబంధించి ఎంత వాల్యూ ఇచ్చారు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతాయి. అధికారులు కూడా ప్రభుత్వానికి అంటే రాజకీయ నాయకులకు తొత్తుగా మారుతున్నారు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్న పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం. ఎంఆర్ఓ అనిత చాలా పట్టుబట్టి వర్షం పడుతున్నా కూడా మీకు నేను ఆ విజువల్స్ చూపిస్తాను. ఆవిడకి సంబంధించి గొడుగులు పెట్టుకొని మరి అక్కడ నిలబడి ఆలయాన్ని కూల్చేసింది. రైట్, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళ ప్రతాపం మొత్తము కూడా ఆలయాల మీదనేనా? ఆషాఢ మాసంలో బోనమెత్తి పెద్దమ్మ తల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తాం. పట్టుమని ఆషాఢం వెళ్ళి అమావాస్య వచ్చిందో లేదో శ్రావణ మాసంలో కూడా బోనాలు చేస్తారు. ఈవిడకి తెలిసి ఉంటుందేమో. అంటే అనితను చూస్తే నాకు అనిపించింది ఏంటి అని అంటే ఈవిడ కూడా హిందూ ముసుగులో ఉన్న కమ్యూనిస్ట్ భావజాలం వ్యక్తి ఏమో అనిపించింది. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహం హైడ్రాకి సంబంధించి సార్ రంగనాథ్ గారు చాలా క్లియర్గా అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ హైడ్రా పరిధిలోకి వస్తుంది, దాన్ని కూల్చరా అంటే మానవత్వం మంటగలుస్తుంది, దయాహృదయం మేము పాపం 10,000 మంది ముస్లిం యువత జీవితం నాశనం అయిపోయిద్దని ఆ కాలేజీని కూల్చట్లేదు అని ఏమంటారు, ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటే చేత కావట్లేదు, తోలు తీస్తారు అక్కడికి పోతే. ఆ భయంతో నోరు మూసుకొని కూర్చున్నారు. 10,000 మంది విద్యార్థుల గురించి ఆలోచించే మీరు అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కూల్చకపోతే కొన్ని లక్షల మంది విశ్వాసం ఇక్కడ మీ కళ్ళకు కనిపించట్లే, కళ్ళకు కనిపించట్లే, కూల్చేస్తారా? ఎవడు అడిగేటోడున్నాడు? హిందువుల గురించి ఎవడు పట్టించుకునేటోడున్నాడు? ఎవడో కంప్లైంట్ ఇచ్చిండట. ఏమడ్డొచ్చింది ఆ కంప్లైంట్ ఇచ్చినోడికి ఆలయం? ఆడెవడో పేరు బయటికి చెప్పండి పేరు. ఇదేనా తెలంగాణ ప్రభుత్వ నిర్వాకం? ఎంత చక్కగా ఉంది అమ్మవారి ఆలయాన్ని, ఎలా కూల్చబుద్దయింది, ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఇది పూజా కార్యక్రమాలు చేసి పట్టుమని కాలే, ఆ పూజా సామాన్లు కూడా అక్కడి నుంచి తొలగించలే, దాన్ని ఎంత విధ్వంసకరం చేసేసిండ్రు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది నా దగ్గర, నేను చూపిస్తా. కనిపిస్తోంది కదా, దీంట్లో మ్యూజిక్ ఉంది, అందుకే నేను సౌండ్ ప్లే చేయట్లేదు. పట్టుబట్టి వీళ్ళు మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని వస్తాము అని చెప్పినా కూడా ఆ పర్మిషన్ని కూడా బేఖాతరు చేసుకుంటూ పర్మిషన్ని పక్కకు పడేసి వాళ్ళు అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చే లోపే, ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వచ్చే లోపే దాన్ని మొత్తం ఎంఆర్ఓ అనిత నిలబడి ధ్వంసం చేసింది. చాలా పెద్ద ఎత్తున బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తో పాటు చాలా మంది నేతలు అక్కడికి వెళ్ళి ఇది ఎక్కడ విధ్వంసం అని అడిగారు. అడిగేటోళ్ళు లేకపోతే ఏమైనా జరిగిపోయిద్దా? ఇంత దారుణమా? ఆలయాలు అసలు మీకు ఏమడ్డొస్తున్నాయి? ఈ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆలయాల భూములను ఏమంటారు డ్వాక్రా మహిళలకు ఇచ్చుకుంటోంది. ఆలయాల ద్వారా వస్తున్న ఆదాయాలను ఇష్టారాజ్యంగా వాడుకుంటోంది. ప్లేటు భోజనం తినడానికి డబ్బులు లేకపోతే ఆ స్వామి డబ్బులు, వేములవాడ అనుకుంటా, వేములవాడ స్వామి డబ్బులు పెట్టుకొని తిండి తిన్నారు అక్కడ మీటింగ్ పెట్టుకొని. ఆ విశ్వాసం అన్న లేదా? అరే ఏ మతంలో కూడా వాళ్ళ ప్రార్థనా మందిరాలకు వచ్చే డబ్బుల్ని ₹1 అంటే ₹1 మాకు ఇయ్యరు. కానీ పాపం హిందువులు పిచ్చోళ్ళు 500 టికెట్ అన్నా, ₹1000 టికెట్ అన్నా, అర్చన టికెట్ అన్నా, ఏదన్నా సరే ఆలయానికి వచ్చి మాకు ఆదాయ మార్గంగా మారడానికి కారణం అవుతుంది అని తెలిసి అసలు వాళ్ళ నమ్మకాలే మీకు పడవు. ఆలయాల నుంచి వచ్చే డబ్బులు, ఆలయాల నుంచి వచ్చే ఆస్తులు, ఇంత దారుణమా? ఇంత దారుణంగా అసలు ఎలా వ్యవహరిస్తారు? ఇట్లా ఉసూరుమంటోంది. అసలు ఈ కంప్లైంట్ ఇచ్చినోడు పేరు బయటికి చెప్పండి. ఎవరు ఈ అమ్మవారి ఆలయం మీకు అడ్డు తగిలింది అని కంప్లైంట్ ఇచ్చిండ్రు? ఎంత చక్కగుంది, అది ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహం. ఈ పాపం మాత్రం ఊరికే పోదు. ఎంత పీడిస్తుంది అంటే కేసీఆర్ అప్పుడు ఇదే జూబ్లీ హిల్స్ లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పక్కకు జరిపించినప్పుడు అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇంకా ఆ గుడిని కొంచెం పక్కకైనా కట్టిండ్రు కాబట్టి కాస్త కుస్తా ఉన్నాడు. జనాలు ఎంత చీగొడతారు అని అంటే అరే ఆ రోజు అమ్మవారికి చేసిందే ఈ రోజు మేము అనుభవిస్తున్నాం అనే స్థితికి ఖచ్చితంగా వస్తారు. ఇంత ఘోరంగా ప్రభుత్వం పట్టుబట్టి, అధికారులు పట్టుబట్టి, ఎంఆర్ఓ గారు ఇదే షేక్పేట ఎంఆర్ఓ పరిధిలోకి మీకు వస్తుంది, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే హైడ్రాగ్ పెట్టి మీ ఎంఆర్ఓ పరిధిలో షేక్పేటతో సహా ఆక్రమించి రోడ్ల మీద ఉన్న మసీదులు కానివ్వండి, దర్గాలు కానివ్వండి, ఆక్రమించున్న గవర్నమెంట్ భూమిలో ఉన్న ఇల్లు పాకలు పీకేయగలుగుతారా? ఆ ధైర్యం ఉందా?
వేస్తా, నేనే ఆర్టీ వేసి అసలు షేక్పేట పరిధిలో ప్రభుత్వ పరిధిలో ఉన్న దర్గాలు ఎన్ని మసీదులు ఎన్ని బయటికి తీస్తాం, వాటిని కూడా కూల్చాలి. చేతనవుద్దా? అవ్వదు. ఎందుకు అనంటే భయం, తోలు తీస్తారనే భయం, ఓటయ్యరనే భయం, తరిమి కొడతారనే భయం. ఆ భయం హిందువులు చూపించలేకపోతున్నారు. అందుకే దీని గురించి చాలా పెద్ద ఎత్తున ఒక పక్క నుంచి బజరంగ్ దళ్ కార్యకర్తలు, విహెచ్పి కార్యకర్తలు చేస్తుంటే వాళ్ళందరినీ బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించి మరీ ఆలయాన్ని కూల్చేసిండ్రు. షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసిండ్రు. కలెక్టర్ కార్యాలయాన్ని ఏం లాభం, గొడుగు పట్టుకొని నిలబడి మడి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న పెద్దమ్మ తల్లి మందిరాన్ని కూల్చేసిండ్రు. ఎంత దారుణం ఇది! దుశ్చర్య కాకపోతే ఏమంటాం? ఇదంతా ప్రభుత్వానికి, అక్కడ ఎమ్మెల్యేకి తెలియకుండే జరిగిందా? అధికార యంత్రాంగం ప్రభుత్వం మాట్లాడుకునే ధ్వంసం చేసిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదంటున్నారు బజరంగ్ దళ్ కానీ, లేకపోతే ఇంకో పక్క నుంచి విహెచ్పి కానీ. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట హైదరాబాద్ కలెక్టర్ అడిగితే. ఇంకో పక్క నుంచి వెస్ట్ జోన్ డీసీపీ చెప్పారట విగ్రహాన్ని కూల్చడం లేదు, శిథిలాలు పక్కనున్నాయి మాత్రం తొలగిస్తున్నామని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారట. కాలనీ వాసులంతా కూడా అక్కడికి చేరుకొని నిజంగా కంటతడి పెట్టిండ్రు. కనిపిస్తుంది మీకు ఈ వీడియోలో. అందరు కలిసి ఏడ్చిండ్రు. తాత ముత్తాతల నుంచి మా కళ్ళ ముందున్న ఆలయం, మేము ప్రతి బోనాలకు, ఆషాఢానికి, లేకపోతే మాకేం జరిగినా కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటే అన్నీ జరిగిపోయేవి. అలాంటి ఆలయానికి మా కళ్ళ ముందే కూల్చడం అన్యాయం అంటూ అక్కడ ఉన్న వాళ్ళంతా రోదనలు పెట్టిండ్రు. ఆ కన్నీళ్ళు మీకు కనబడలేదా? అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలో కనబడి చదువుకునే ముస్లిం అమ్మాయిలు, ముస్లిం యువత మాత్రమే మీ కళ్ళకు కనబడతాండ్రా? అంతమంది మనోభావాలతో ఏడుస్తుంటే మీకు కనిపించలే? అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మందిరాన్ని నిర్మించాలి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన అమ్మవారి ముందు చెంపలేసుకొని తప్పు జరిగిపోయింది తల్లి క్షమించు అని చెప్పి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. చాలా పెద్ద ఎత్తున ఈ డిమాండ్లతోటి హిందూ సంఘాలన్నీ పనిచేస్తున్నాయి. హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ తల్లి మందిరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణీయంగా కూల్చివేసింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అనంటే ఇంతమంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక అధికారి ముందుకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా దాని వెనుక ప్రభుత్వం మద్దతు ఉంటేనే చేయగలుగుద్ది. ఎంఆర్ఓ అనితారెడ్డి పంతం బట్టి మందిరాన్ని కూల్చేదాకా వదలలేదు. వర్షం పడుతున్నా గొడుగేసుకొని సిబ్బందిని పురమాయించి మరీ మందిరాన్ని ధ్వంసం చేసింది అంటే అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఈ మందిరం వల్ల అక్కడ వచ్చిన నష్టం ఏంటి, ఆ మందిరం అక్కడ ఉండడం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది అనేది బయటికి రావాలి. ఇక వీళ్లకు దగ్గరగా పోలీస్ సిబ్బంది, ఏసీబీ అందరుండి విగ్రహాన్ని కూల్చారు అలా మీకు ఎవ్వరికి ఇక్కడ లేదా? మేము కాదనట్లే, ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు కులమతాలకు అతీతంగా పనిచేయాలి, ఏదైనా చేయాలి, రైట్, ఒప్పుకుంటాం. కంప్లైంట్ ఇచ్చినోడు ఇక పలానా వ్యక్తి ఈ ఆలయం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయట, సో దీన్ని కూల్చాలనుకుంటున్నాం లేదా దీన్ని ఏమైనా చేయాలనుకుంటున్నాం అని ఒక విషయం చెప్పాలి కదా. అసలు ఎవడాడు మనోభావాలు దెబ్బతిన్నోడని చెప్పాలి కదా. ఇదే మీ నిజాయితీ, ఇదే మీ చిత్తశుద్ధి. అసదుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీలో కూడా చూపించాలి కదా, రోడ్ల మీద అడ్డంగా ఉన్న దర్గాల విషయంలో కూడా చూపించాలి కదా, మసీదుల విషయంలో కూడా చూపించాలి కదా, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న చర్చిల విషయంలో కూడా చూడాలి కదా. ఎందుకు చూడరు? వాటి గురించి కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు లేరా? ఆ కంప్లైంట్ అన్ని మీ చెత్త బుత్తలోకి వెళ్ళిపోతున్నాయా? అరే బోనాలు ముగిసిన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిండ్రా, ఇట్లా అయిపోతే అట్లా కూల్చడానికి సిద్ధమైపోయిండ్రా. బోనాలు ముగిసిన మరుసటి రోజే అంటే మంగళవారం రాత్రి దానికి ప్రహార కట్టి గుడి పైకప్పును అధికారులు కూల్చేసిండ్రంటే అసలు ఏమనుకోవాలి? ఓ పక్క నుంచి ఆ మందిరం జోలికి రావద్దు, ఖబర్దార్ అంటూ ఇటు బజరంగ్ దళ్, విహెచ్పి, అక్కడున్న లోకల్ పీపుల్ అంతా మాట్లాడుతున్నా వాళ్ళందరినీ వెనక్కి నెట్టి మరి ఆ రెవెన్యూ అధికారుల మందిరాన్ని కూల్చేసిండ్రు. షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అక్కడ లోకల్ పీపుల్ అంతా కలిసి కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఇది చాలా పురాతనమైన ఆలయం, తరతరాలుగా పూజలు చేస్తున్న ఆలయం, ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆలయం. ఇంత జరిగి కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఇది మా పరిధిలోకి రాదు అని కలెక్టర్ తప్పించుకున్నారట. ఎవరి పరిధిలోకి వస్తుందన్నా? ఎవరి పరిధిలోకి వస్తుంది చెప్పండి? ఎవరిని అడగాలి? ఆలయాల మీద, హిందువుల మీద జరుగుతున్న దాడులు ఎవరిని అడగాలి? అంటే మీ పరిధిలోకి రాదని ఇంకో పరిధి తిప్పేలోపు మేము అనుకున్న పని అయిపోయింది. జోరుగా వర్షం కురుస్తున్నా కూడా ఇక జనం పెద్దగా బయటికి రారు, ఇది 10 మందికి తెలిసి ఈ వర్షంలో బయటకు వచ్చేసరికి మా పని అయిపోయింది అనుకొని టైం చూసి కూల్చేసిండ్రు కదా. అటువైపు నుంచి పోలీసుల సహకారం తీసుకొని కలెక్టర్ని కలుద్దాం అనుకున్న వాళ్ళకు నిరాశ కలిగించి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, స్థానికులు ఫోన్ చేసినా పట్టించుకోకుండా పంతం బట్టి ఎంఆర్ఓ అనిత లబో దిబోమని మొత్తుకుంటున్నా ఏడుస్తున్నా చూడకుండా కూల్చేసింది కదా. ఎందుకు వచ్చిన వాళ్ళను బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించి
వెస్ట్ జోన్ డీసీపీతో మాట్లాడితే తప్పుడు సమాచారం, కూల్చట్లేదు, శిథిలాలే తీసేస్తున్నాము అని. ప్రాణ ప్రతిష్ఠ చేసిన దాన్ని ఎలా తొలగిస్తారన్నా? అసలు ఏమీ లేకుండా 4 గోడలు అడ్డంగా రోడ్డుకు నిర్మించుకుంటే దాన్ని తీయాలంటేనే వణికిపోతారు. ప్రాణ ప్రతిష్ఠ చేసి పెట్టిన విగ్రహాన్ని తీయాలి అంటే ఆ చేతులకు వణుకు భయం రాలేదా? మళ్ళీ చెప్తున్నా, ఆలయం జోలికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వెళ్ళామా అని చెంపలేసుకునేలాగా ఆ అమ్మవారు ఖచ్చితంగా చూపిస్తుంది. నేను నమ్ముతా. నా దేవుణ్ణి పూజిస్తే వరాలు ఎలా ఇస్తాడో ఆయన పిక్కిటి వేలతో పీకేయాలి అని చూస్తే అలాగే దానికి తగిన శిక్ష వేస్తాడని నేను నమ్ముతా. చెంపలేసుకొని తప్పైపోయింది అనుకొని మళ్ళీ అక్కడ విగ్రహాన్ని, గుడిని నిర్మించాల్సిందే. లేదు అంటే భారీ మూల్యం కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే దాన్ని తొలగించడానికి ఆసక్తి చూపించిన అధికారులు చెల్లించుకోవాల్సి వస్తుంది. అక్కడ స్థానికులు వేడ్చిన ఏడుపులు ఖచ్చితంగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతోంది. హిందువులకు భరోసా లేదు, భద్రత కరువైంది. ఆ హోలీ చేసుకుంటూ ఉంటే అక్కడ ఎవడో వస్తాడు, హోలీ పాటలు పెట్టుకుంటావా అంటాడు, కొడతాడు. ఇటు వాళ్ళకంటే ఎక్కువ హిందువుల మీద కేసులు అవుతాయి. అక్కడెక్కడో నిజామాబాద్, సంగారెడ్డి దగ్గర, మెదక్ దగ్గర మదర్సాలో నుంచి వచ్చి శివాలయాన్ని ఏమో చేసేస్తారు. సికింద్రాబాద్ నడి రోడ్డు మీద వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఉన్న ఆలయాన్ని కూల్చేస్తాడు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడు, పిచ్చోడని చెప్తారు. ఏందన్నా ఇది? ఏంది? హైడ్రాలో హిందువుల ఇల్లే పోతాయి, డబ్బులు కావాలంటే హిందువుల మీదే పడతారు. ఇది మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. నిజాం పరిపాలన మించి హిందూ వ్యతిరేక పాలన కొనసాగుతుందనే విషయం జనాలకు అర్థమవుతుంది. షేక్పేట ఎంఆర్ఓని మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకున్నారు. నిజంగా ఎవ్వరు గుర్తుపెట్టుకున్నారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఇటు విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ వీళ్ళంతా ఆమెను సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకో, అనిత అనే పేరుతో ఉన్నావు, నిజంగా నువ్వు హిందూ అయి ఉంటే ఆ అమ్మవారి విగ్రహాన్ని అంత కూల్చడానికి పట్టుబట్టేది అనివే కాదు. కనీసం కొంచెం టైం ఇచ్చేది, కలెక్టర్ని కలుసుకోండి, లేదా ఇగో మాకు ఈ ఉత్తర్వులు వచ్చాయి, మేము చేసేది ఏం లేదు, దీనికి ఏం చేయమంటారు. కానీ అబద్ధాలు చెప్పి అక్కడి నుంచి ధనాన్ని తీసేసి పోలీసులను పెట్టి మరీ చేశారు అని అంటే అది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అనుకోండి, విన్నవిస్తున్నాం అనుకోండి, అడుగుతున్నాం అనుకోండి, ఆ ఆలయాన్ని మళ్ళీ నిర్మించండి, ఆ విగ్రహానికి మళ్ళీ పూజా కార్యక్రమాలు నిర్వహించండి. లేకుంటే మాత్రం హిందువుల మనోభావాల్ని గౌరవించము, మందిరాన్ని నిర్మించము అని అంటే మాత్రం తర్వాత హిందువులు ఖచ్చితంగా, ఒకప్పుడు హిందువుల్లో ఐక్యత లేదేమో కానీ కులం కంటే కూడా ధర్మం గొప్పది, నా కులం చెప్పుకోవడం కంటే నేను హిందూ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. చేస్తున్న ప్రతి దాష్టికాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి మీరేమంటారు? నిర్దాక్షణీయంగా బోనాలు అయిపోయిన తెల్లవారే అమావాస్య గడియలు మొదలవ్వగానే ప్రాణ ప్రతిష్ఠ చేసిన అమ్మవారి మందిరాన్ని ఎవరో కంప్లైంట్ చేశారనో, ప్రభుత్వ స్థలంలోనే ఉందని కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోలీసు బందోబస్తు పెట్టి ఇంకో పక్కన నుంచేమో శిథిలాలను తొలగిస్తున్నామని అబద్ధం చెప్పి స్థానికులు రోధిస్తూ తరతరాలుగా కొలుస్తున్న అమ్మవారు అని చెప్పినా కూడా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి మందిరాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు అని అంటే దీన్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి? హిందువుల గలం వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. అవునంటారా, కాదంటారా? ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం, దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. నిరసన తెలియజేయాల్సిన సమయం. ప్రాణ ప్రతిష్టలు చేసిన విగ్రహాలు మాయమైపోతున్నాయి, కానీ ఏమంటారు ప్రభుత్వ భూమిలో, హైడ్రా భూమిలో కట్టుకున్న ఏమంటారు కాలేజీలు మాత్రం కొనసాగిపోతున్నాయంటే ఎంత దుర్భర పరిస్థితిలో తెలంగాణ ఉందో అర్థం చేసుకోండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.